నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. గో బ్యాక్ మార్వాడి అనే అంశం, దీని వెనుక చాలా రకాల రాజకీయాలు జరుగుతున్నాయంటూ కూడా రకరకాల విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు గో బ్యాక్ నినాదం అనేది, గో బ్యాక్ మార్వాడి నినాదం అనేది కేవలం వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ ఎల్లగొట్టే ప్రయత్నం కాదండి. వ్యాపారాల్లో అవకతవకలు జరుగుతున్నాయి, వ్యాపారాలు కల్తీ వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటి చెడు వ్యాపారాలు చేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారుల పరువు తీస్తున్నారు, వాళ్ళ యొక్క జీవనానికే ప్రమాదం కలిగించే పని చేస్తున్నారంటూ కూడా దాదాపుగా ఇప్పుడు కాదు ఈ ఉద్యమం, ఎప్పటి నుంచో గద్వాల్లో కూడా ఈ ఉద్యమం స్టార్ట్ చేశారంటూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేఎస్వి చారి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు ప్రెస్ క్లబ్లో. సో ఆ అంశాల మీద అనేక రకాల అంశాలు అక్కడ వెల్లడిందామని ఒక ప్లాన్లో ఉన్నప్పటికీ కూడా అది సాధ్యపడలేనటువంటి అంశం కూడా చూస్తూ ఉన్నాం. అసలు దీన్నంతా కూడా మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నారు గో బ్యాక్ మార్వాడి అనే అంశాన్ని. అసలు గో బ్యాక్ మార్వాడి అనే అంశం ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు కేవీఎస్ చారితోటి మనం మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు నిజంగానంటే మీరు గో బ్యాక్ మార్వాడి అనే అంశం ఇది కాదు, పొద్దున నాతో ఫోన్లో మాట్లాడారు, దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు, అసలు ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు సమాజాన్ని అంటూ కూడా మీరు కొంచెం ఆగ్రహంతో మాట్లాడినటువంటి అంశం వాస్తవంగా. సో ఈరోజు కూర్చుని ఇక్కడ దీని గురించి వివరిస్తారన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాస్తవంగా గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థాన్, తమిళనాడు అనడం కన్నా అది తప్పు. ఎందుకంటే రేపు మన తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడో చాలా రాష్ట్రాల్లో, చాలా ఈ దేశంలో విదేశాల్లో కూడా వ్యాపారం చేస్తున్నారు, అది కాదు. గో బ్యాక్ నకిలీ, గో బ్యాక్ డూప్లికేట్, గో బ్యాక్ ఇటువంటి జీరో దందా చేసే వాళ్ళు గో బ్యాక్ అనాలి. ఎందుకంటే 2017 నుంచి నేను నా సొంత జిల్లా జోగులాంబ, గద్వాల్ జిల్లా. నేను ఒక వ్యాపారస్తుని, నాకు టైల్ షాప్ ఉంది, మార్బుల్ షాప్ ఉంది, పెయింట్ షాప్ ఉంది, చాలా రకాల ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా వరకు డీలర్లు ఉండి నేను వ్యాపారం చేస్తుండే. వాస్తవంగా 2017లో దాదాపు మా నియోజకవర్గంలో, మా మండలంలో 540 షాపులు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. 2017లో ఎక్కడి నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర వచ్చి షాపులు పెట్టడం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో జమానాల నుంచి ఉంది, కానీ అది గ్రామస్థాయి వరకు విస్తరించుకుంటూ వచ్చి లాస్ట్కి మా ఉనికి కూడా ప్రమాదం జరిగే స్థాయికి, తీరా స్థాయికి వచ్చింది. ఎందుకు అనంటే మేము అలానే వ్యాపారం చేసుకోవద్దనం మేము, కానీ మేము ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నామో ఆ విధమైనటువంటి శైలి కాకుండా ప్రజల్ని మోసం చేసి ప్రజలకి డూప్లికేటు నకిలీ వస్తువులను అంటగట్టి నాణ్యత పరిమాణాలలో బిజినెస్ అనేది నాణ్యమైన బిజినెస్ లేకుండా మొత్తం పూర్తిగా డూప్లికేట్ బిజినెస్ తీసుకురావడానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ దేశంలో. అసలు డూప్లికేట్ ని ఎవడన్నా కనిపెట్టినంటే వీళ్ళంత త్వరగా ఎవడు కనిపెట్టలేడు. ఇది మార్వాడేసి, ఇది అందరూ అనుకో, నేను పేరు పర్టికులర్ ఒక వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఏదైతే వ్యాపారాలు చేసుకుంటారో తెలంగాణ రాష్ట్రంలో ఒరిజినల్ బ్రాండ్ కన్నా ముందు డూప్లికేట్ తయారు చేసి మార్కెట్ లో తీసుకొస్తారు. ఎందుకంటే నేను ఒక ఆశీర్వాద్, ఫినోలెక్స్, 5+ డీలర్. నేను నాకు కంపెనీ 180 రూపీస్ ఇస్తే మార్వాడి షాప్ లో కానీ, లేకుంటే మార్వాడి అనుకో ఇతర రాష్ట్రాల షాపులు అమ్మే వాళ్ళలో 150 రూపాయలకి వాళ్ళు అమ్ముతారు. కంపెనీ వాడిని పిలిచి అడిగితే, నాయన నేను డీలర్, నాకు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చినావు, 185 రూపాయలు ఇస్తున్నావు, మరి పక్క షాప్ కూడా ఎందుకు 150 అమ్ముతున్నాడు, ఏంది ఈ కథ అని అడిగితే వాని పక్కనే కూర్చోబెట్టుకొని వాని పక్కన ఒక వ్యాపారస్తుని పిలిచి వాడి షాప్కి పంపించి బిల్ వేయిస్తే అది డూప్లికేట్ సార్, అది కంపెనీ మనది కాదు అని చెప్తే వాడి మీద కేసు చేయించడం జరిగింది. మేము ఆ రోజు నుండి అదొకటే కాదు, మేము అసలు ఆ ఉద్యమాన్ని 2017లో ఎందుకు తీసుకున్నాము, ఏం అవసరం వచ్చింది అంటే 2017లో మా మండలంలో ఇతర వ్యాపారస్తులు రాకముందు మా దగ్గర 540 మంది వ్యాపార సముదాయాలు, షట్టర్స్, చాలా మంది వైశ్యులు, ఈ ఊరు నమ్ముకున్న వాళ్ళు, మండలాన్ని నమ్ముకున్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చిన మరుక్షణాన ఆ రోజు దాకా మా దగ్గర 4,000, 3,000, 5,000 రెంట్ ఉండేది. 21,000కి రెంట్ తీసుకొని షట్టర్ పెట్టేసిండు. అంటే 5,000 ఉన్న ఒక షట్టర్ కిరాయి 25,000 రూపాయలు నువ్వు షట్టర్ కిరాయి ఇస్తే 540 మంది మీద, ఆ వ్యాపారస్తుల మీద ఆ ఎఫెక్ట్ పడి 15,000, 20,000కి షట్టర్ కిరాయి ఇస్తే తప్ప లేదనే పరిస్థితికి యజమానులందరం రేట్లు పెంచడం వల్ల వ్యాపార సముదాయాలంతా కొట్టుకుపోయినాయి. ఎందుకు పోయినాయి చెప్తా. ఈ విధమైనటువంటి నకిలీ వ్యాపారం వీళ్ళు ఎవరైతే చేస్తారో, ఫినోలెక్స్ కంపెనీ వైర్ తీసుకోండి,
డూప్లికేట్ ఈ దేశంలో ఎవడన్నా తయారు చేస్తే మీరే తయారు చేస్తారు, ఎవ్వరికి సాధ్యం కాదు. ఫినోలెక్స్ వైర్ మీరు కేబుల్ తీసుకో, పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు ఫినోలెక్స్ కానీ పాలిక్యాబ్ కానీ నీ ఇష్టం వచ్చిన కంపెనీ పేరు చెప్పు, డూప్లికేట్ అమ్మడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఇంకొకటి చాలా మంది మాట్లాడతారు, మేము ఎందుకు ఆ రోజు పెట్టాల్సి వచ్చింది, మీరు 20,000 30,000 కిరాయిలు పెంచడం వల్ల వ్యాపారం చేసుకోలేకపోతున్నాడు. మనోడు వచ్చినోడు ఏం చేస్తాడు, మన మండలంలో ఉన్నటువంటి ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో ఫైనాన్సర్ వాళ్ళతోనే డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళతోనే పెట్టుబడి పెట్టించుకొని వాడే వ్యాపారం పెడతాడు. లాభం వస్తే ఉంటాడు, నష్టం వస్తే రాత్రి తాళం వేసి వెళ్ళిపోయిండు, దాదాపు 20 లక్షలు ముంచి ఊరిడిచి వెళ్ళిపోయిండు. కానీ ఈడొచ్చిన తర్వాత సేమ్ అదే ఎలక్ట్రికల్ షాపులలో 15 మంది నడి రోడ్డు మీదకి వచ్చి అప్పులపాలే షాపులు తీసేసిండు. వీడే మొత్తం కింగ్ ఈడ. ఎందుకు ఈడు చేసే దందా ప్రజలకు తెలియదు. పాపం సామాన్య ప్రజలు ఏం చూస్తారు, ₹1 ఎక్కడ తక్కువ వస్తే అక్కడ చూస్తాము, వీడికి సాధ్యం కాదు, వీడి చేత కాదు, వీడి వ్యాపారం వీనికి అమ్ముకునే శక్తి లేదు, వీడు ఎక్కడి నుంచో వచ్చిండు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాడు అనుకుంటారు. కానీ కంపెనీల కన్నా కనీసం సోయి ఉండాలి. చాలా సార్లు అసోసియేషన్ నుంచి మేము లెటర్లు ఇచ్చినాం, ఫినోలెక్స్కి ఇచ్చినాం, ఆశీర్వాద్కి ఇచ్చినాం, ప్రతి ఏషియన్ పెయింట్స్ కి, ఏ కంపెనీ అన్న తీసుకోండి డూప్లికేట్ చేయడంలో వీళ్ళని మించినోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. డూప్లికేట్ అంటే వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఆ డూప్లికేట్ తోటి మార్కెట్ అంతా నాశనం చేస్తున్నారు. ఒరిజినల్ బిస్లరీ నేను అమ్ముతానన్నా, నాకు డూప్లికేట్ తెచ్చి నేను ₹5 అమ్మితే వాడు ₹2 ఇస్తాడు. ఎందుకంటే వాడికి జీరో. ఎందుకంటే 5 లక్షల సరుకు కొంటే 2 లక్షల బిల్లు ఉంటది, 3 లక్షలు జీరో ఉంటది. 3 లక్షలు నువ్వు ట్యాక్స్ ఎగరగొడితే ₹56,000 గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు. ఒక పెద్ద మనిషి మన నాయకుడు మాట్లాడండి, జీడిపి పెరుగుతుందని. అరే ఈ దేశానికి జీడిపి కాదు ట్యాక్స్ ఎగరగొడుతున్నాడు. జీడిపిని తక్కువైతుంది వీళ్ళు వ్యాపారం చేయడం వల్ల. నువ్వు పద గుజరాత్ లో నేను టైల్స్ ఇస్తాను, నేనే టైల్స్ వ్యాపారస్తుని, టైల్స్ బిజినెస్ చేస్తున్నా, 20 ఏళ్ల నుంచి నేను వ్యాపారం చేస్తున్నా. నేను ₹5 లక్షల సరుకు తీసుకుంటే 2 లక్షలకి బిల్లు ఇచ్చి 3 లక్షలు జీరో బిల్లు నాకు అకౌంట్ లో కొట్టా అంటాడు. జీరో అకౌంట్ ఈ రాష్ట్రంలో ఎవరిదన్నా సాధ్యమైతే ఓపెన్ చెప్పేయండి. నువ్వు గుజరాత్ లో ఎన్ని జీరో అకౌంట్ ఓపెన్ చెప్పేలా, ఎన్ని బ్యాంకులు చూపేలా, రోజుకి 1,500 చొప్పున జీరో అకౌంట్ లక్షల రూపాయలు దోసుకుంటున్నది ఎవడనేది ఇతర రాష్ట్రాల వల్లే. ఈ దేశం యొక్క ట్యాక్సీలు కట్టకుండా, జిఎస్టీలు కట్టకుండా, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఎగ్జంప్షన్స్ పొందుతూ లక్షల కోట్ల రూపాయలు జీరో దందా చేసి ఎవరైనా ఉన్నాడు ఈ దేశంలో అంటే మీరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేస్తుండే. మేము మిమ్మల్ని ఎవరిని పోమని అంటలేము, మిమ్మల్ని ఎవరిని ఇక్కడ ఉండి ఈ రాష్ట్రం వదిలిపెట్టి అంటలేము. కానీ నాణ్యమైనటువంటి బిజినెస్ చేస్తూ లోకల్ వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా మీరు వ్యాపారం చేస్తే చేయండి. అడ్డగోలుగా 5,000 షట్టర్ ఉంటే 25,000 ఇచ్చిన వ్యాపారం పెట్టి ఉన్న 500 మంది బతుకులని ఆగం చేస్తారు, రోడ్డు మీద పడేస్తా అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. లక్షల రూపాయలు పెట్టి ఆస్తులమ్మి, భూములమ్మి, ఇండ్లమ్మి వ్యాపారం పెట్టిరు. మా ఊరిని నమ్ముకున్నాడు, మా ఊర్లో వ్యాపారం చేసుకోవాలా, మా ఊరు ప్రజలు ఉండరు, ఊరు పెద్దగా అయింది అని వ్యాపారం చేసుకొని కలాలి. కానీ షాప్స్ పెట్టినవారు ఈ రోజు 10 మంది రోడ్డు మీద ఉన్నాడు. దీనికి ఎవడు బాధ్యుడు? నాట్ ఓన్లీ మీ ఒక్క ఊరే కాదు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలంలో ఈ విధమైనటువంటి కల్చర్ ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది వ్యాపారస్తులు రోడ్ల పాలైండ్రు. ఎందుకైండ్రు? నువ్వేమైనా నిజాయితీగా బిజినెస్ చేసినావా? బ్రాండ్ ఒక కంపెనీ ప్రోడక్ట్ ను కరెక్ట్ పద్ధతిగా నువ్వు అమ్మినావా? ఆ కంపెనీ వాడికే తెలియదు. వాడేమో ₹1,000 కోట్ల బ్యాంకు లోన్ తీసుకొని పెద్ద ఫినోలెక్స్ అనో, పాలిక్యాబ్ అనో, ఆశీర్వాద్ అనో కంపెనీ పెడితే దానికి పెద్ద పెద్ద హాలీవుడ్ హీరోయిన్లతో యాడ్స్ ఇచ్చే లక్షల కోట్ల రూపాయలు నువ్వు యాడ్స్ ఇప్పించి నువ్వు కంపెనీ ప్రజలకు దగ్గర చేస్తే వీడు రాత్రి హైదరాబాద్ లో 10 లక్షలకి 20 లక్షలకి మిషన్లు పెట్టుకొని పాలిక్యాబ్ వైర్ తయారు చేస్తాడు, ఫినోలెక్స్ పైపు తయారు చేస్తాడు, ఫినోలెక్స్ ట్యాంకులు తయారు చేస్తాడు, ఆశీర్వాద్ ట్యాంకులు తయారు చేస్తాడు, ట్యాపులు తయారు చేస్తాడు. వారిని బొట్టి బిల్ల నుంచి గ్లోబల్ ప్రొడక్ట్స్ దాకా నీవే డూప్లికేట్ తయారు చేసి ప్రజలకు అమ్మి జీరో దందా చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి జీడిపి ఎవడు నష్టం చేస్తున్నాడు? నువ్వు ఈ దేశాన్ని లూటి చేస్తున్నది మీరు. ఇక్కడ సంపాదించి చెడ పెడుతున్నావు, తెలంగాణలో పెడుతున్నావు, నీ రాష్ట్రం తీసుకోవాలి పెట్టుబడి పెట్టుకుంటున్నావు, నీ ఆస్తులు కొనుక్కుంటున్నావు. మరి ఇక్కడ సొమ్ము ఎవడి? ప్రజల సొమ్ము కదా. కాబట్టి మేము అన్నది ఒకటే, ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ నకిలీ డూప్లికేట్ బిజినెస్ చేసే మీలాంటి వాళ్ళని ప్రభుత్వం అందరూ వీళ్ళ మీద టాస్క్ ఫోర్స్ పెట్టి వీళ్ళ వ్యాపారాలని చెక్ చేయండి. వాడి షాపులో ₹1,00,00,000 సరుకు ఉంటుందండి, 2 లక్షలకి బిల్లు ఉంటుంది. ₹1,00,00,000 సరుకు ఉంటే 2 లక్షలకు బిల్లు ఉంటుంది. 80 లక్షల రూపాయల సరుకు నీ దగ్గర జీరో ఉంటే నువ్వు ఈ దేశానికి నువ్వు ఉద్ధరిస్తున్నట్ట? దేశ పౌరుడిగా చెప్తారు కొంతమంది పెద్ద మనుషులు, జీడిపి పెరుగుతుంది వీళ్ళ వల్ల, హిందూ ముస్లిం గొడవ వస్తాయి, ఏమా
వ్యాపారస్తుని కడుపు మంట వినంటారా నాయన అంటే యూట్యూబ్ ఛానళ్ల మీద మైకులు పెడితే అలకల హిందూ ముస్లిం ఇది రోహింగ్యాలు హిందీ పనికిమాల పని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకున్నటువంటి గ్రామ స్థాయి నుంచి చిన్న పెద్ద మధ్యతరగతి వ్యాపారస్తుల కడుపు మంటని అర్థం చేసుకునేటోళ్ళు లేకపోయా. మిమ్మల్ని పొమ్మని కొంతమంది మాట్లాడితే ఎవరి వ్యాపారస్తులు గోబ్యాక్ మార్వాడి అనలే, గోబ్యాక్ తమిళనాడు అనలే, గోబ్యాక్ కేరళ అనలే, గోబ్యాక్ మహారాష్ట్ర అనలే. మా కడుపు మంట అర్థం చేసుకోండి. మీరు డూప్లికేట్ ఈ రాష్ట్రంలో మొత్తం అత్యధికంగా అంటే 99% డూప్లికేట్ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేసేటోళ్ళదే. వీళ్ళని అరికట్టాలంటే మనం సంఘటితం అవ్వాలి అనే ఉద్దేశంతో వ్యాపారస్తులు రోడ్లెక్కి వాళ్ళ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకుంటూ ఈ రోజు కూడా మా జిల్లాలో 2017-18 దాకా 3.5-4 సంవత్సరాలు ఈ రోజు దాకా ఎవ్వరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి షాప్ పెట్టలే. డూప్లికేట్ నడవదు మా దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ 5-6 కేసులు అయినాయి కాబట్టి ఉన్నోడు కూడా జాగ్రత్తతోని. ఇప్పుడు మేము వాళ్ళకి గౌరవిస్తున్నామండి. మేము మార్వాడి మేము ఉద్దానం మా అసోసియేషన్ లా వాళ్ళని మెంబర్లో పెట్టుకున్నాము, సెక్రటరీలో పెట్టుకున్నాము, జాయింట్ సెక్రటరీలో పెట్టుకున్నాము, కొన్ని చోట్ల ఉపాధ్యక్షులు కూడా పెట్టుకున్నాము. అంటే గతంలో మేము అసోసియేషన్ చేయక మొదలు మీరు వచ్చిండ్రు, మీరు ఇక్కడ ఉండండి, మీకు గౌరవిస్తాం. కానీ ఇంకొకటి వచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు దొంగ వ్యాపారం చేయకని చెప్పినా మేము గౌరవిస్తున్నాం, మా దగ్గర ఉండరు. ఇంకో డూప్లికేట్ దందా బంద్ అయింది మా దగ్గర. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఒక నెల కింద ఒక ఇప్పుడు ఈ తెలంగాణ శ్యామ్ కావచ్చు, ఈ పిడమర్తి రవి కావచ్చు, గోబ్యాక్ మార్వాడి మిమ్మల్ని అసలు మీరు ఇక్కడ ఉండనే ఉండొద్దు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరి సొంత ఏజెండా వాళ్ళకు ఉంది. శ్యామ్ మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎవరి కోసం మాట్లాడుతున్నాడో తెలియదు. ఆయన కోసం ఆయన తప్ప ఎవరు మాట్లాడతాడు. అసలు నువ్వు శ్యామ్ అనే వ్యక్తివి, నీకు సిగ్గు శరం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఏం జరిగింది నువ్వు వ్యాపారస్తులతో ఒక్కతో మాట్లాడినావా? ఎంతమంది వ్యాపారస్తుల గురించి దళితుడిని కొట్టారు, మా దళితుడిని కొట్టారు. నువ్వు దళితుల సామాజిక వర్గం రోడ్ ఎక్కి ధర్నా చేసుకో, వాళ్ళు చేస్తున్నారు, కేసులు పెడతాడు. చట్టం ఎవడబ్బా చుట్టం కాదు, మార్వాడి కొట్టినా ఇంకోడు కొట్టినా కేసు చేసుకుంటది, వెళ్ళిపోతుంది. కానీ నువ్వు మొత్తం ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో ఒక కమ్యూనిటీని బయటికి నూకేయాలనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడితే ఇక బండి సంజయ్ గారు వచ్చి ఈ ముస్లిం హిందువుల యొక్క కొట్లాటలు పెట్టి రోహింగ్యాలు అంటే ఎక్కడ తీసుకెళ్తారు? అరే ఈడ ఒక సామాన్యుని వ్యాపారస్తుని యొక్క కడుపు మంటని ఈ దేశంలో ఉన్న యొక్క మొత్తం సమాజాన్ని అణిచివేసే విధంగా హిందూ ముస్లిం గొడవల్ని క్రియేట్ చేసే దిశగా ఎవరికి వాడుకుంటే ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఈ రాష్ట్రం వదిలిపెట్టి పొమ్మని చెప్పలే. ఎందుకు చెప్తుంది? డూప్లికేట్ వల్ల లోకల్ వ్యాపారస్తులు ఇబ్బంది పడుతుంటారు. దానికి అనుగుణంగా ఎవరైతే ఈ నెక్స్ట్ రాబోయే కాలంలో ఈ నకిలీలు డూప్లికేట్ తయారు చేసే వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటది, కేసులు పెడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు ఎవడైతే కావచ్చు, ఇతర రాష్ట్రం నుంచి వ్యాపారం చేసుకోవద్దన్నాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యాపారస్తుల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకోటి అంతిమంగా ఎవరు ఈ రాష్ట్రంలో నెలకు లక్షల కోట్ల రూపాయల డూప్లికేట్ సరకు ప్రజలు వాడుతున్నారు. అంతిమంగా ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒక ఆశీర్వాద్ ట్యాంక్ తీసుకుంటా, 20 ఏళ్ళు గ్యారెంటీ ఇస్తుంది కంపెనీ. నువ్వు 10 ఏళ్ళకే ట్యాంక్ లీక్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎవరు నష్టపోయింది? తెలంగాణ రాష్ట్ర ప్రజలే కదా. డూప్లికేట్ అమ్మడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది, లక్షలాది మంది నీ చిన్న మధ్య తరగతి వంటి కస్టమర్లు ఈరోజు డూప్లికేట్ ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళ యొక్క సంపద లూటీ అవుతుంది, వాళ్ళ యొక్క కష్టాజితం లూటీ అవుతుంది. తద్వారా లోకల్ ఉన్నటువంటి వ్యాపారస్తులు రోడ్ల మీద పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులంతా కలిసి ఒక అసోసియేషన్ గా క్రియేట్ అయ్యి ఈ రాష్ట్రంలో మనల్ని రక్షిస్తూ డూప్లికేట్ ని అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమం ఇవాళ సొంత ఎజెండాల కోసం, సొంత పాపులారిటీ కోసం, లేకుంటే రాజకీయాల కోసం అడ్డగోలుగా వాడుకునే సన్నాసులకు కూడా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఏమన్నాయం జరిగింది, వాళ్ళ కడుపు అంటే ఏందో తెలుసుకుంటారు నాయన. మీ అంతకు మీరు మైకులు పట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడొద్దండి. దయచేసి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరైతే గోబ్యాక్ మార్వాడికి విరోధం అంటే సమ్మతిస్తారా? గో బ్యాక్ డూప్లికేట్, గో బ్యాక్ నకిలీ. ఓకే, గో బ్యాక్ మార్వాడి కాదు. నాణ్యత పరిమాణాలు పాటించని దొంగ సరుకుని, డూప్లికేట్ సరుకుని, నకిలీ సరుకుని అమ్మేటోడికి గో బ్యాక్ అంటారు. అది 100% కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా బతకొచ్చు, కానీ ఒక పరిధి ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అస్తిత్వానికి గురి చేసి వాళ్ళ యొక్క
జీవనానికే భంగం కలిగించి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాపార ధోరణి సరైనది కాదు. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు, మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు నుంచి హైదరాబాద్ లో ఉంటారు, ఇలా గ్రామ స్థాయి వరకు వచ్చినాను. ఓకే, ఈ రోజు డూప్లికేట్ అక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా వచ్చింది. డూప్లికేట్ ఇప్పటిదాకా హైదరాబాద్ లో ఉండేది, ఈ రోజు గ్రామ స్థాయి వరకు డూప్లికేట్ వచ్చింది. కాబట్టి ఆ డూప్లికేట్ ని అరికట్టే దిశలో నా ఓడు తప్పు చేసిన డూప్లికేట్ తప్పేనండి, తప్పు అది ఎవరైనా సరే. కానీ మేము ఎందుకు మిమ్మల్ని అంటున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. 100% కేసులు అయినాయి, చాలా మంది పేపర్లు వచ్చినాయి. అరే ఫినోలెక్స్ వైర్ మీద డూప్లికేట్ చేసిరు, ఆశీర్వాద్ పైపులు డూప్లికేట్ చేసిరు, ఫినోలెక్స్ ట్యాంకులు పైపులు అడ్డగోలుగా నువ్వు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్ పేరు జాన్సన్ అనుకో, జాక్వర్ అనుకో, నీ ఇష్టం వచ్చిన పేరు రాత్రి ప్రింట్ చేసి ఇస్తారు. వాళ్ళకి అంత టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ 1000 కోట్లు పెట్టి, వాడేదో లక్షల కోట్లు పెట్టి కార్పొరేట్ సంస్థ నిర్మాణం చేసి దేశంలో వాడు పబ్లిసిటీ చేసుకొని ప్రజలకు దగ్గర చేస్తే ఆయనకు కూడా చేతగాని దంద ఇడ పెట్టుకొని అడ్డగోలుగా దేశ రాష్ట్ర సంపదని బ్లాక్ మనీ రూపంలో కొల్లగొడుతున్నటువంటి ఏకైక వ్యక్తులు మీరు. కాబట్టి ఇంకోటి, ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా జీరో దంద మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీ పేరు పెట్టి అనేది ఎవడో పనికి మళ్ళీ ఒకడు మాట్లాడింటాడు, మరి మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? రాబా రియాక్ట్ అవ్వకూడదు కదా, పైగా ఫోన్ చేసి బెదిరించి నిన్న అనిరా పోని తెలంగాణ వాళ్ళని మీ అస్తిత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజల గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది తాగుబోతులను అది పిచ్చుకూతలు కూర్చున్నారు, కూర్చోరు, మరి తప్పు కదా. నిన్నెన్నారా? నిన్నెవడన్నా కొట్టిరే? నువ్వే కొడుతువి. కొట్టినోడు ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలే. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మాట్లాడుతూనే ఎవడో ఫోన్ లో మాట్లాడుతావు, ప్రతి పనికిమాల కూడా ఫోన్ లో మాట్లాడుతూ దాన్ని యూట్యూబ్ లో పెట్టి మళ్ళా ప్రజల మనోభావాలు దెబ్బతీసేది. ఇప్పటిదాకా నువ్వు క్షమాపణ చెప్తావా తెలంగాణ ప్రజలకి? తప్పు కదా. నువ్వు వ్యాపారం చేసుకో, నువ్వు ఇక్కడుండు. ఎవడో ఒక సన్నాసుడు మాట్లాడితే అది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయం కాదు. వ్యాపారస్తులు మేము చెప్తున్నాం 100% ఎవడన్నా వ్యాపారం చేసుకోవచ్చు. అది రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా డూప్లికేట్ అనేది తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితాన్ని లూటి చేస్తున్నారు, నాణ్యతని పూర్తిగా దిగజార్చిరు. జీరోదంతా నువ్వు ఏ రాష్ట్రానికో నువ్వు బిల్లు తెస్తే సగం పైసలు ఆ జీరో అకౌంట్లో వేయి అంటాడు, క్యాష్ అకౌంట్లో వేయి. ఇది బిల్ అమౌంట్, ఇది క్యాష్ అమౌంట్. ఎక్కడ క్యాష్ అమౌంట్ అయింది, బిల్ అమౌంట్ అయింది. బిల్ అమౌంట్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్, క్యాష్ అమౌంట్ అని నీ అకౌంట్లో పడుతుంది. అది అంటే ఇంత దోచుకొని ఇంత దరిద్రంగా జీరో అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాయి? ఉంది ఆ తెలంగాణలో ఒక జీరో అకౌంట్. నీ చేతనైతే ఎంత పెద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక్క వ్యాపారస్తుకి సవాలు విసురుతున్నా, జీరో అకౌంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా పెట్టిండా? ఏ బ్యాంక్ అకౌంట్ దగ్గర ఉన్నాయో నాకు చూపి, నేను చూపిస్తాను. నీ గుజరాత్లో ఎన్ని ఉన్నాయి, మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి, నీ రాజస్థాన్లో ఎన్ని ఉన్నాయి జీరో అకౌంట్లు నేను చూపిస్తాను. ఎందుకంటే నేనే లక్షల కోట్ల రూపాయలు నాలాంటి వ్యాపారం చేస్తూ కొట్టించుకున్న సన్నాసులు మీరు కాబట్టి ఉన్నాయి. మీరు జీరో దంద చేయడంలో మిమ్మల్ని మించినోడు ఈ ప్రపంచంలో ఇవ్వలేడు. బ్రిటిష్ మన కన్నా డేంజర్ అని ఎందుకు పేపర్ ప్రకటనలు వస్తాయి? 10-20 ఏళ్ళుగా నువ్వు ఏ రాష్ట్రంలో చూడు చాలా జిల్లాల్లో అరికట్టుతున్నారు వీళ్ళ యొక్క అరాచకాన్ని. కానీ ఇప్పుడు అగ్గిపెట్టి నుంచి రైలు పెట్టి వరకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఏదైతే ఈ డూప్లికేట్ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, మరి నిజంగా ఇందులో అగ్రభాగం వాళ్ళే చేస్తున్నారంటారా? పక్కాగా 100% వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టలేదు, ఎవడో చెప్పింది నేను నమ్మను. 20 ఏళ్ళు నేను ఒక వ్యాపారం చేసిన వ్యక్తిగా నేను కూడా ఒక ఇంటి సామాగ్రి, ఒక పెయింట్ షాప్ అనుకో, హార్డ్వేర్ షాప్ అనుకో, టైల్ షాప్ అనుకో, సిమెంట్ షాప్ అనుకో, ప్లైవుడ్ షాప్ అనుకో, గ్రానైట్ టైల్స్ దాకా నేను అన్ని వ్యాపారాలు చేసినా కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీరు జీరో దందా చేస్తారని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవడో పనికిమాలినోడు మాట్లాడొచ్చు, కానీ నేను 100% తెలంగాణ శ్యామ్ విషయంలో మీరు ఏ స్టాండ్, మీ స్టాండ్ ఏంటి? శ్యామ్కి ఒక దిశ లేదు, దశ లేదు, ఎవరి గురించి అవసరం లేదు. ఆయనకు సోషల్ మీడియా ఎవరినో తిట్టాలే, వాళ్ళు వీళ్ళని తిట్టాలే, దానికి ఒక కౌంటర్ ఇవ్వాలి అంతే తప్ప నువ్వు అస్తిత్వము ఇవన్నీ పిచ్చి మాటలన్నా. నువ్వు వ్యాపారస్తులకు ఏం జరుగుతుంది నువ్వు మాట్లాడు, రేపటి నుంచి నిన్ను గౌరవిస్తారు. వాళ్ళ వల్ల నువ్వు ఒకే కమ్యూనిటీ నువ్వు బేస్ చేసుకొని నువ్వు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేసుకొని ప్రజలను మోస్తుంది ఎవరినైనా నువ్వు మాట్లాడు, కానీ ఒకే కమ్యూనిటీని నువ్వు బైకాట్ చేసి ఈ రాష్ట్రంలో గో బ్యాక్ నువ్వెవడరు ఆయన గో బ్యాక్ ఎవడన్నా ఉండొచ్చు, కానీ అసలు మూల సిద్ధాంతం మర్చిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ వల్ల మనకు ఏం జరుగుతుంది అది మాట్లాడు, దీన్ని అరికట్టు.
నువ్వు వీళ్ళు చేస్తున్నట్టు నకిలీ దందని అరికట్టు, జీరో దందని అరికట్టు, డూప్లికేట్ని అరికట్టు, ఇవన్నీ అరికట్టు. దానికి నువ్వు మాట్లాడు. అసలు ఎవరికన్నా ఒక్కనన్నా నువ్వు వ్యాపారస్తుని పక్కన కూర్చోబెట్టుకొని ఏం జరిగిందిరా నాయన అడిగితేవా? అలా నీవే డిబేట్లు, నీవే మాటలు, నీవే చేష్టలు, నీవే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నువ్వు తప్ప ఎవడు కాపాడలేనట్టు మాట్లాడుతారు. కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందరు వ్యాపారస్తులు సంఘటితమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసుకోండి, బతకండి. కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసి ఈ నాణ్యత లేనటువంటి వస్తువులు డూప్లికేట్లను తయారు చేసి దయచేసి అంటగట్టొద్దండి. వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ రక్తాన్ని మీరు దోచుకుంటున్నట్టుది. ఎందుకంటే ఒక డూప్లికేట్ వస్తువు, దాన్ని నాణ్యత లేని వస్తువు, టెస్టింగ్ ఉండదు, పాడు ఉండదు. ఒక కంపెనీ వేసేమో ఆ రెగ్జిన్ వేసేమో, ప్రింట్ తీసేమో, ముద్ర వేసేమో, కంపెనీ బ్రాండ్కి ఏమో అమ్మి పాడేస్తామో. దాని టెస్టింగ్ లే, పాడులే, దాని ప్రెషర్ ఎంత, అది ఎన్ని రోజులు నాణ్యత ఉంటుంది, ఆ క్వాలిటీ కంట్రోల్ లేదా, ఆ క్వాలిటీ ఉంటుందా, ఇవన్నీ ఏది లేకుండా అడ్డగోలుగా తక్కువ వస్తుందని ప్రజలు పాపం ఎగబడి ఏమనంటే రామచస్థాన్ మారోడు చాలా తక్కువ ఇస్తాడు, ఈయన వాళ్ళకి చేత కాదంటారు. చేత కాదంటే వ్యాపారం చేస్తూనే తెలుస్తుంది దాని ఏంది, దాని వాల్యూ ఏంది, దాని క్వాలిటీ ఏంది. 185 రూపాయలు ఎక్కడ, 130 రూపాయలు ఎక్కడ సాధ్యమైంది? కంపెనీడు ఎందుకు కేసులు చేస్తాడు? ఫినోలెక్స్ వాడు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో 200 చిల్లర కేసులు అయినాయి. ఫినోలెక్స్ కంపెనీ ఎలక్ట్రికల్ వైరు డూప్లికేట్ తయారు చేస్తున్న మీద 200 చిల్లర కేసులు ఎందుకైనా? దాంట్లో మొత్తం 100కి 100% మీ విన్నాయి. ఎందుకు మా వాళ్ళ మీద కాలే? అమ్మేటి కూడా ఆశీర్వాద్ కంపెనీ వందల కేసులు చేసింది. ఎందుకు మీ మీద అయినాయి? నిన్నటికి నిన్న రాయచూర్ల, కర్ణాటక పక్కనే ఉంటుంది. ఫినోలెక్స్ వైర్లని డూప్లికేట్ తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి మొత్తం బాక్సులు పెట్టి వేలాది లక్షల కోట్ల మెటీరియల్ని సీజ్ చేశారు. అంటే ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ? ఇక్కడ ప్రజలు ఎవరు చేస్తారో అంత తెలివి లేదు, మీకున్న తెలివి లేదు. ఇంకొకటి, మన దగ్గర మన ఓడి వ్యాపారం పెట్టాలంటే ఏం చేస్తాం? మన ఆస్తమ్మో, లేకుండా తల్లి నగలమ్మో, తండ్రి ఆస్తమ్మో, ఇల్లు అమ్మో చేస్తాం. మీకు సంఘాలు ఉండయి, లక్షల కోట్ల రూపాయలు ఒక నోటి షాప్ పెడితే 20 లక్షలు 30 లక్షలు సాయం చేస్తారు. మళ్ళీ ఒకసారి నష్టపోయినా మళ్ళీ ఒకసారి ఇస్తారు. కానీ మాకు ఎవడు లేడు. మాకు నష్టం వస్తే మళ్ళా రోడ్డు మీద పడి నీ షాపులో ఎవడు మా ఓడు ఉండడు. నువ్వు నీ చిన్న ఆయననో, నీ తమ్ముడో, నీ అన్ననో నువ్వే పెట్టుకుంటావు. కానీ మా ఓడిని ఏమన్నా మా రాష్ట్రంలో ఉపాధి పొందుతూ, మా ప్రజల సొమ్ము తింటూ, మా వాళ్ళకి నువ్వు ఎంతమందికి ఉపాధి ఇప్పించినావు? లేదు కదా. అది కూడా ఆ అంశం కూడా మాట్లాడుతూ 200% వాళ్ళే నీ షాపులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏ ఒక్కరైనా, ఇప్పుడు ఇతర రాష్ట్రాలు 4 రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని వెళ్తున్నాయి వ్యాపారంలో. ఆ 4 రాష్ట్రాల్లో నువ్వు ఎవరినన్నా చూసుకో, మనోడు ఎవడన్నా ఉంటాడా? కనీసం వాడిని కసు కొట్టడానికి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఓడే ఉండాలి, మాకు నమ్మకం ఉండాలంట. నీ నమ్మకం కాదు, ఇక్కడ వాడే డెవలప్ కావాలి. వాని అన్ననో తమ్ముడో మళ్ళీ పెద్ద అయితే మన పక్కన ఇంకో షాప్ పెట్టి ఇదే టాపిక్. ఇటువంటి ధోరణులు ఈ రాష్ట్రంలో ఈ వ్యాపార సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతే తప్ప మిమ్మల్ని ఎవడు గో బ్యాక్ అంటలేడు. మీరు సరైన విధానంలో వ్యాపారం చేయాలి. ఇప్పుడు చాలా మంది అసోసియేషన్లు ఇప్పుడు పుట్టుకొచ్చినాయి. ఎందుకు? వ్యాపార సంఘాలు కూడా మాకు ఇంకా భద్రత లేదనే దృష్టితో వచ్చి ఇవాళ కూడా మేమేమంటారు, ఏదైతే గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో 80% లోకల్ వాళ్ళకే కల్పించాలంటారు. మా కూడా వ్యాపారస్తులకు కూడా మాకు 80% లోకల్ వాళ్ళు ఉండాలి, 20% ఆ రాష్ట్రం కూడా ఉండొచ్చు అని వాళ్ళు కూడా ఈరోజు డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు చేసే అరాచకం వల్ల, మీరు చేసినటువంటి డూప్లికేటు నకిలీల వల్ల ఈరోజు సామాన్యమైన ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాబట్టి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు బాధ ఈ యొక్క లోకల్లో వ్యాపారం చేసే వాళ్ళ యొక్క బతుకులు నాశనం అవుతున్నాయి. కాబట్టి దానికి అరికట్టే విధంగా వీలాంటి నాణ్యత లేని వ్యాపారస్తులు ఉండకూడదనే స్లోగన్ ఉంది తప్ప దీంట్లో చాలా మంది సోషల్ మీడియా డైవర్ట్ ఉత్తమ రాజకీయ నాయకులు, ఉత్తమ మేధావులు, ఉత్తమ నటులు అంతా కలిసి ఇది డైవర్ట్ చేసి ఇది వేరే రూట్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇటువంటి నాయకులను మీరు నమ్మి మోసపోద్దండి. వాస్తవాలు మాత్రం గమనించండి. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ డూప్లికేట్ అనేది మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయడు. రేపు పొద్దున ఏం జరిగినా కూడా 100% మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి దీని మీద ఎవరు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది, ఎవరిని వదిలిపెట్టదు. 100% కేసులు చేస్తుంది, జైలుకి పంపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.